మళ్లీ అవే సవాళ్లు. కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై చర్చించేందుకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మరోసారి కమెంట్ చేశారు. తెలంగాణలో సవాళ్ల రాజకీయం కొనసాగుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పరిశీలించిన అనంతరం ఉద్దండపూర్లో జరిగిన బహిరంగ సభకి హాజరైన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరులో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వనన్నారు. ఆ పార్టీ దిమ్మెలు కూలాలన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కి సవాల్ విసిరారు సీఎం. దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు. చర్చలో ఓడితే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమన్నారు. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీ క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలను ఊరి మీదకి వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి, ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.